లేకపోతే కనుక ఎందుకు పనికిరాదు. లేదు ఎండలు వస్తే ఒకవేళ పంట ఏమైనా ఆరితే వాళ్ళకి ఎంతో కొంత అంటే ఒక 30-40 బస్తాలు వచ్చేది ఒక 20 బస్తాలైనా వచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పింది. అలాంటి వాళ్ళు మేమైతే పూర్తిగా నష్టపోతాం అంటున్నారు. వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉందా? ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ వీళ్ళు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 30,000 రూపాయలు ఎకరం అంటే కనీసం ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏది నాట్లకైన అంటే 30,000 రూపాయలు ఖర్చు అయిందంటే కనీసం 10,000 అన్న ఇవ్వాలంటే. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆగస్టులో వేసారు సార్. ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు వాళ్ళకి పంట చేతికి వచ్చేస్తుంది. ఆ రైతు లెక్కను చూసుకుంటే లక్షల్లోనే సంపాదన వచ్చేది. ఒక ఎకరం మీద ఆ రైతు ఇప్పుడు వరకు పెట్టింది 4 నెలల్లో పెట్టింది ఎకరం మీద 30,000. అంటే పంట గాని మందులు గాని ఎరువులు గాని ఏదైనా సరే. అదే ప్రభుత్వాలు మాక్సిమం హెక్టార్ కి 5,000 6,000 ఇస్తుంటాయి పరిహారాల కింద. మాక్సిమం హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అనుకో. మరి అట్లాంటప్పుడు అయితే వర్కౌట్ కాదు. ఎకరాకి 1,000 రూపాయలు అంటే ఏం చేసుకుంటారు? టీ ఖర్చు అనమాట. అది అసంతృప్తి పెరుగుతుంది. అది ఎట్లా పరిష్కరించుకుంటారో చూడాలి ఇక్కడ బేసిక్ గా. నేను మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఉండేటటువంటిదంతా కూడా ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎవరు సేద్యం చేస్తున్నారు? డైరెక్ట్ రైతులు లేదు. ఇక్కడ ప్రకాశమైన ఇవన్నీ కూడా ఎక్కడ ఎందుకు అమరావతిలోనే చూసాం కదా. అసలు రైతుల కంటే కూడా కొసర రైతులను బట్టినే కదా వాళ్ళందరూ భూములు ఇచ్చే బట్టినే కదా అక్కడ సాధ్యమైంది. కాబట్టి మన ఆంధ్రాలో ఎక్కువగా ఏంటంటే పాత తరంలో చేసేవాళ్ళు కుటుంబాలు కలిసి క్రమంగా కుటుంబాల్లో పిల్లల్ని ఈ వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతోనో లేకపోతే భూములు అమ్మిన డబ్బులతోనో ఇతర